హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. నేను మీకు ఈరోజు ఒక మంచి రెసిపీని షేర్ చేస్తున్నాను. ఒకటే రెసిపీ కానీ మనం ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. రెసిపీ ఏంటో ఫాలో అయిపోండి. నేను ఈరోజు మీకు ఒక మంచి స్క్వాష్ చూపిస్తున్నాను, దాంతోపాటు జెల్లీ రెసిపీ చూపిస్తున్నాను, ఒక మాక్టైల్ రెసిపీ చూపిస్తున్నాను అండ్ షర్బత్ రెసిపీ కూడా చూపిస్తున్నాను. మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్యాన్లోకి 2 కప్పులు షుగర్ వేసుకోండి. 250 ml కప్తో నేను ఇక్కడ మెజర్ చేస్తున్నాను. 2 కప్పులు షుగర్ వేసుకున్న తర్వాత 3/4 కప్పు వాటర్ పోసుకోండి. 3/4 కప్పు వాటర్ పోసేసిన తర్వాత కొంచెం నాననివ్వండి. నానిన తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. 1 ఇంచు దాల్చిన చెక్క కూడా తుంచేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచేసి కరిగించండి. ఈ రెసిపీ కొంచెం నిదానంగా చేసుకోవాలండి, కానీ మీరు ఈ రెసిపీని చేసుకున్నారంటే సమ్మర్లో మనకి కూల్ డ్రింక్స్ ఇట్లాంటి అన్నీ కొనే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా ఇంట్లోనే ఈజీగా మాక్టైల్స్, షర్బత్స్లోకి ఈ రెసిపీని వాడుకోవచ్చు. ఇలా గ్రీజీ కన్సిస్టెన్సీ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని చల్లార్చుకోవాలి. ఈ గ్యాప్లో మీరు నిమ్మకాయలు పెద్దవి 5 తీసుకోండి. నాకు ఎక్కువ జ్యూస్ వచ్చే నిమ్మకాయలు నేను తీసుకున్నాను. ఇక్కడ వీటిని కట్ చేసుకొని కప్పులోకి నిమ్మరసం మొత్తాన్ని పిండేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని అంతా పిండేసిన తర్వాత ఈ నిమ్మరసాన్ని మనము పంచదార సిరప్లోకి వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ సిరప్ని మనం మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకొని 1 మంత్ వరకు బయటైనా ఉంచవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. గ్లాస్ జార్స్ ఫ్రిడ్జ్లో ఎక్కువ డేస్ స్టోర్ చేస్తే కనుక అవి బ్రేక్ అయిపోతాయి. సో మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్ మెటీరియల్ ఏదైనా ఉంటే అందులోకి వేసేసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. 2 కప్పులు షుగర్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్ళు వేసేసుకోండి. వేసేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మిక్స్ చేసుకుంటూ షుగర్ కరిగేంత వరకు నిదానంగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ సిరప్ కూడా గ్రీజీ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. కానీ మధ్యలో ఇంకొక ఇంగ్రీడియంట్ని మనం వాడాలి కాబట్టి ముందుగా శంకు పువ్వులు 1/2 కప్పు. శంకు పువ్వులు నేను ఇవి ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేశానండి. మీకు ఇంట్లో కనుక ఉంటే వాడుకోవచ్చు. ఇప్పుడు వాటర్ 1 కప్పు వేసుకోవాలి. అందులోకి శంకు పువ్వుల్ని వేసేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మరిగించండి. మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు, కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం ఫ్లేవర్స్లో కలర్ ఇంకిపోయేలాగా వాటర్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసేయండి. ఫిల్టర్ చేసిన ఈ ఇంగ్రీడియంట్ని మనము ఆల్రెడీ కరిగించుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మనం వేసుకున్న క్వాంటిటీ 1/2 వంతు తగ్గి చిక్కబడేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈ సిరప్ ఇట్లా మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా గ్రీజీ కన్సిస్టెన్సీలోకి రావాలి. అంటే మన 2 వేళ్ళు కదిలితే స్టిక్ అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు ఈ సిరప్ని కూడా ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాక్టైల్కి నిమ్మకాయలు తీసుకున్నాను, దాన్ని సన్నగా కట్ చేసుకోండి. అదేవిధంగా పుదీనా ఆకుల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న స్టిక్తో ఏదైనా దాంతో ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనము శంకుపూలతో స్క్వాష్ చేసుకున్నాం కదా, ఆ స్క్వాష్ని కూడా వేసేసుకోవాలి. 2 టీ స్పూన్లు షుగర్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని మీకు నచ్చితే సోడా వేసుకోండి. అంటే ఈ డ్రింక్ మరీ హెవీ స్వీట్ అయితే ఉండదు, లైట్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీని కూడా ఎంజాయ్ చేసేయచ్చు. వీడియోని ఎప్పుడైనా సరే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కంప్లీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 500 ml వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటర్లోకి మనము షుగర్ 5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం మెల్ట్ అయిపోయేలాగా కరిగించుకోండి. ఇందులోకి నేను అగర్ అగర్ మిక్స్ చేస్తాను జెల్లీ కోసం. అగర్ అగర్ వేసే ముందు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. అగర్ అగర్ 2 టీ స్పూన్స్ మెజర్ చేసుకొని వేసుకోవాలి. నార్మల్ స్పూన్తోనే మెజర్ చేసుకొని 2 స్పూన్లు వేసేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ సిరప్ని 2 పార్ట్స్గా చేయండి. ఇంకొక బౌల్లోకి సపరేట్గా తీసేయండి. ఇందులోకి మనము శంకున్నాం కదా స్క్వాష్, ఆ స్క్వాష్ని 2 టీ స్పూన్లు వేసేసుకొని ఇలా లైట్ కలర్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా లైట్ కలర్ అయిన దాన్ని ఒక బాక్స్ తీసుకొని మీరు ఏదైనా నచ్చిన షేప్లో ఒక మౌల్ తీసుకోండి, అందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ మనము సెట్ చేయాలి. కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఒక 1/2 అవర్ సెట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం తీసుకున్న జెల్లీ మిక్స్ని
సపరేట్గా పెట్టేసుకున్నాం కదా మనము. దానిలోకి మళ్ళీ శంకుపూలు స్క్వాష్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో లెమన్ స్క్వాష్ని కూడా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ జెల్లీ రెసిపీ అయితే నేను పిల్లల కోసం చేశానండి, కలర్ఫుల్గా ఉంటుందని. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. యాక్చువల్గా శంకుపూలు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు డైరెక్ట్గా టీ అలా ఇస్తే తీసుకోరు కాబట్టి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా రెసిపీని చేసి ఇవ్వాలి అనే ఆలోచనతో నేను ఈ రెసిపీని చేశాను. మీకు కనుక వీడియో మొత్తం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెమన్ స్క్వాష్ మీరు కావాలంటే సపరేట్గా కొంచెం తీసుకోవచ్చు. అందులోకి నేను శంకుపూలు సిరప్ని వేసేసుకొని కలర్ చేంజ్ కోసం నేను మొత్తం లెమన్ స్క్వాష్ని ఈ కలర్లోకి మార్చేసుకున్నాను. మీరు రెసిపీని ఎంజాయ్ చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అదేవిధంగా షర్బత్కి 1 టీ స్పూన్ సబ్జా గింజలను వేసుకోవాలి. అందులోకి కొంచెం తురిమిన పుదీనా ఆకులను కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత లెమన్ స్క్వాష్ వేసుకోండి. కొంచెం ఐస్ క్యూబ్స్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని సర్వ్ చేయండి. నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చేసింది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సమ్మర్లో మనకి కూలింగ్గా చల్లగా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీస్ అన్నీ చేసేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. 1 అవర్కి జెల్లీ మొత్తం సెట్ అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టేశాక. ఈ సెట్ అయిన జెల్లీని ఒకసారి మీరు చాకుతో కానీ ఏదైనా దాంతో మొత్తం చుట్టూరు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు నేను ఇది 2 లేయర్గా చేశాను కాబట్టి సపరేట్ అయిపోయి వచ్చింది జెల్లీ. అది చూపించడం కోసం నేను ప్లేట్ని మూవ్ చేశాను, కానీ జెల్లీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. పిల్లలు చాలా ఇష్టపడతారండి ఈ జెల్లీస్ని. సో మీరు ఇంట్లో ట్రై చేసి పిల్లలకి తినిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేస్తేనే మీకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. లేదంటే వీడియోస్ నేను ఏం అప్లోడ్ చేసింది కూడా మీకు తెలియదు.